యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. నేటి దిన వాక్యము ఏంటంటే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. నిజమే సహోదరి సహోదరుడా, మనకు క్షేమము అనేది అవసరం. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, ఎక్కడ పని చేసుకున్నా, ఎలాంటి ప్రయాణాలు చేసినా మనిషికి ఈరోజు క్షేమం అనేది కరువైపోతుంది. క్షేమంగా తిరిగి రావడం అసహజంగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తరచుగా ఎవరిని అడిగినా ఇంట నుండి అడుగు బయట పెట్టిన వ్యక్తి మరలా తిరిగి ఇంటికి చేరేంత వరకు కూడా మనిషి ఎన్నో ఆలోచనలతో బిజీగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ టెన్షన్ లేదా ఆలోచనలో ఏ దిక్కు నుండి ఏ ప్రమాదం వస్తుందో, ఏ దిక్కు నుండి ఎలాంటి అపాయము తలబెడుతుందో, ఎవరు మన మీద దాడి చేస్తారో, ఎలాంటి దాడులు జరుగుతాయో, మరి దృష్టిని యొక్క ప్రభావము మనపై ఏ విధంగా ఉంటుందో ఎవరికీ ఏ విధంగా తెలియదండి. మరి తెలియని ఆ పరిస్థితిలో నీవు క్షేమంగా, నీవు భద్రంగా ఉండాలంటే ప్రభు యొక్క క్షేమము, ప్రభు యొక్క కనికరము, కటాక్షము నీ మీద ఉండాలి. కాబట్టి సహోదరి సహోదరుడా, మీరు బయలుదేరే ఆ క్షణం ముందు ప్రభువుని తలుచుకోండి, దేవునికి ప్రార్థించండి. అప్పుడు దేవుడు తప్పక నువ్వు వెళ్ళే చోట, పనిచేసే చోట, మరి తిరిగి వచ్చే చోట, నీ ఇంట్లో కానీ అంతటా క్షేమాన్ని, భద్రత దేవుడు కల్పిస్తాడు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.